అందరికీ నమస్కారం. కళాకారులకు, గురువులకు శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో మాండు రాగం, శంకరభరణ రాగానికి డిఫరెన్స్ చూస్తారా? నాకు తెలిసినంతలో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. క్లాసులోకి వెళ్ళే ముందు ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి మిత్రులారా. అలాగే మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ లేకుండా క్లాసులకు వెళ్ళిపోవచ్చు. ముందుగా మనం ఎప్పటిలాగే ఒకటే శృతి తీసుకుందాం. ముందు మాండు రాగం చూద్దాం. ఈ మాండు రాగానికి ఆరోహణ అవరోహణ ఒకసారి చూద్దారా. సా, గా, మా, దా, నీ, సా. అవరోహణ క్రమంలో మార్పు ఉంటుంది. అన్ని కీసు పడతాయి అన్నమాట. సా, నీ, దా, పా, మా, గా, రే, సా. సగమ దని సా, సని దప మగ రే సా. ఇది ఒకట శృతిలో మాండు రాగం యొక్క ఆరోహణ అవరోహణ అన్నమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ శంకరభరణం గతంలో చెప్పుకోవడం జరిగింది. మళ్ళీ ఇంకోసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఏమీ లేదు మిత్రులారా, శంకరభరణ రాగం ఈ ఒకటి శృతిలో అన్ని వైట్ గీసే వస్తాయి అన్నమాట. చాలా సింపుల్. సరి గమ పద ని సా, సని ద ప మ గ రి సా అంతనమాట. అయితే ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే, మీకు ధీర శంకరభరణ రాగమన్నా ఈ శంకరభరణ రాగమన్నా ఒకటే అనమాట. ఈ మాండు రాగం కూడా ఈ ధీర శంకరభరణ రాగం జన్యం అనమాట. 29వ మేళకర్త ధీర శంకరభరణ రాగం జన్యం అనమాట ఈ మాండు రాగం. అదనమాట. అయితే ఇప్పుడు ఒకట శృతి అయిపోయింది కాబట్టి ఈ రెండు శృతిలో మాండు రాగాన్ని చూద్దారా. సగమ దని సా, ఇది ఆరోహణ అనమాట. అవరోహణలో పూర్తిగా సని ద ప మ గ రి సా, సని ద ప మ గ రి సా. ఇంకా శంకరభరణ రాగం కూడా ఒకసారి చూపిస్తాను ఈ రెండు శృతిలో. అయితే ఈ శంకరభరణ రాగం అయితే అన్ని కీసు పడిపోతాయి అనమాట. అంటే సరిగమ పదనిసా వచ్చేస్తాయి అనమాట. సరిగమ పదనిసా, సని ద ప మ గ రి సా. ఇదనమాట ఈ రెండు శృతిలో. ఇప్పుడు 2.5 శృతి కూడా చూద్దాం ఒకసారి. ఈ 2.5 శృతిలో మాండు రాగం ఆరోహణ అవరోహణ చూద్దాం. సగమ దని సా, సగమ దని సా. అవరోహణ క్రమంలో అన్కీసి పడిపోతాయి అనుకున్నాం కదా. సని ద ప మ గ రే సా. మాండు రాగం 2.5 శృతి చూసాం కదా మనం. ఇప్పుడు ఇదే 2.5 శృతిలో శంకరభరణ రాగం చూపిస్తాను. అన్ని పూర్తి కీసి పడిపోతాయి కదా, అన్ని కీసి పడిపోతాయి. అంటే సరిగమ పదనిసా, సరిగమ పదనిసా, సరిగమ పదనిసా, సని ద ప మ గ రి సా. తర్వాత 4 శృతి కూడా ఒకసారి చూద్దారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం ఆ పాట గురించి అనమాట.
ఏ రాగంలో అయినా ఒక పాట చేసేటప్పుడు దాని గురించి ఆ రాగం గురించి మీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది అనే ఉద్దేశం తప్ప మరేమి కాదు. అయితే ఆ రాగం గురించి నాకు ప్రాక్టీస్ అవుతుంది, మీకు కూడా కొంత అవగాహన ఉంటుంది అనే ఉద్దేశంతో చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు 4 శృతులు చూద్దాం. 4 శృతిలో మాండు రాగం ఆరోహణ అవరోహణ చూద్దాం అన్నమాట. ఇప్పుడు సగమ దని సా పూర్తిగా ఈ సరిపోతాయి కదా. సాని దప మగరి సా సాని దప మగరి సా. ఇదే 4 శృతిలో శంకరాభరణ రాగం సరిగమ పదని సా సాని దప మగరి సా. ఇది మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో. ఇంకా మీకు ఏమైనా పలానా శృతిలో కావాలని మీరు అనుకున్నట్లయితే నన్ను కామెంట్ రూపంలో అడిగితే వీడియో రూపంలో కానీ షార్ట్ రూపంలో కానీ చేసే ప్రయత్నం చేస్తాను. ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి మిత్రులారా. మీరు కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక పాటతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.